హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు కిచిడి తయారు చేయడం ఎలానో చూడండి. ఫస్ట్ బిర్యానీ ఆకేసాం, అది మగ్గాక ఆనియన్స్ రెడ్ కలర్లోకి వచ్చాక టమోటా పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. టమోటా పచ్చిమిర్చి, ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి మగ్గినాయి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి, బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత సర్దేశాను. మీరు ఎన్ని గ్లాసు బియ్యం తీసుకుంటారో అన్ని గ్లాసు. ఇప్పుడు అంతా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎసురు పోసుకోవాలి. నేనైతే ఈ చెమ్ముతో క్వాంటిటీ రెండు చెమ్ములు పోస్తాను ఫ్రెండ్స్. ఎసురు అంతా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఉడుకుతుంది కదా, బియ్యం వేయాలి. బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఎసురులోకి వేసేసాను ఫ్రెండ్స్. ఇలా కలిపేసేసి ఫ్రెండ్స్ మూత పెట్టేస్తే అది కొద్దిగా బియ్యం వేసాక ఇలా వచ్చిన తర్వాత సిమ్లోకి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. గ్యాస్ పెట్టేసి ఇలా ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేస్తే సిమ్లోనే మగ్గిపోతుంది ఆవిరికి. పల్లీలు చట్నీలోకి వచ్చేసి పల్లీలు, పచ్చిమిర్చి, టమోటా, తెల్లవాయలు, ఉప్పు అన్నీ వేసి మిక్సీ కాడేయాలి ఫ్రెండ్స్. పల్లీల చట్నీలోకి పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి, టమోటా, పోపు వేయడానికి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. మా ఇంట్లో పచ్చిది లేదు, రెండు చేస్తాం. వేడి కిచిడి పల్లీల చట్నీ ఫ్రెండ్స్. సూపర్తో వచ్చింది.